UI UX పైథాన్ నేర్చుకోండి, లక్షలు సంపాదించండి. జాయిన్ క్వాలిటీ థాట్. ఆల్రెడీ పోలీస్ అధికారులు అరెస్ట్ అయ్యి లోపలే ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ టర్న్ అంతా ఇప్పుడు పొలిటీషియన్స్‌దే అవుతుంది. వీళ్ళే అరెస్ట్‌లు అవుతారు అనే మాట. నిజంగా అరెస్ట్‌లు ఉంటాయా? మంత్రివర్గం, ముఖ్యమంత్రి, గతంలో మాజీ ముఖ్యమంత్రి వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారనేది? అది అది జరిగితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇది పూర్తిగా కక్షపూరితంగా చేసిన చర్య అవుతుంది. అది ఎవ్వరు కూడా ఒప్పుకోరు. అది కరెక్ట్ కూడా కాదు. యాక్చువల్గా మీరు ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావునే అత్యంత ఘోరంగా అతన్ని హింసిస్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఇదే సజ్జనార్ గారి దగ్గర ఇంకా మిగతా పై అధికారుల దగ్గర పనిచేశారు. 16 సంవత్సరాలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. క్యాన్సర్ సర్వైవర్ ఆయన. ఎన్నో గొప్ప పనులు చేశారు. అవన్నీ కొన్ని నేను చెప్పలేను కూడా. నేను ఇప్పుడు పనిచేస్తున్న ఆఫీసర్లు కూడా ఎంతోమంది ఎంతో గొప్ప గొప్ప పనులు చేశారు. నేను వాటి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళకు కేంద్ర హోంశాఖ మంత్రి మెడల్స్ ఇచ్చాడు. ప్రభాకర్ రావుకు బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని మెడల్ ఇచ్చారు. ప్రభాకర్ రావుకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెడల్ ఇచ్చారు. అలాంటి వాళ్ళను 14 రోజులు ఒక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో పెట్టి ఒక మామూలు క్రిమినల్గా చూసినట్టు చూడడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. అదే నేరం. ఇక అక్కడి నుండి మీరు రాజకీయ నాయకుల దగ్గరకు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. వాళ్ళకి సంబంధం ఉండదండి. అసలు హరీష్ రావు గారు ఏమేమి మంత్రి శాఖలు చేశారు? మార్కెటింగ్, నీటిపారుదల, ఫైనాన్స్, ఆరోగ్యం రైట్. కేటీఆర్ గారు ఏమేమి చేశారు? మున్సిపల్ అభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, అదేవిధంగా ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ. ఎక్కడైనా హోంశాఖ ఉందా? లేదు. సో ఈ ఇద్దరు మినిస్టర్లను పిలిపించి మీరు ఏం మాట్లాడతారు వాళ్ళతోని? అదేవిధంగా ఇప్పుడు జోగినపల్లి సంతోష్ గారిని పిలిపించి ఆయన రాజ్యసభ సభ్యుడు, ఆయనకు పోలీసు వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? బట్ ఇక్కడ మీరు అన్న దాంట్లో వాళ్ళు హోంశాఖ నిర్వహించలేదు అంటే హోంశాఖ మంత్రిని కూడా పిలుస్తారా? అంటే గతంలో మహమూద్ అలీ చేశారు. మరి అది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. అది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అదేమన్నా పైప్ లైన్ లో ఉందా ఆయన కూడా పిలవడం అనేది? మీరు చూడాలి. మరి అది సిట్ వాళ్ళు మనకు చెప్పారు కదా. రేపు ఈ మాట కూడా వినిపించింది. అంటే అదేమన్నా చేస్తుంటే హోంశాఖ మంత్రి చేస్తుంటారేమో, వాళ్ళ ఆదేశాలు ఇచ్చి ఉంటారేమో, మేము ఎందుకు ఇస్తాం, మా శాఖ ఆ పరిధిలో మేము లేం కదా అనే మాట కూడా అన్నారు అనేది. అది ఎవరైనా అంటారు. మనమే అంటున్నామంటే అర్థం చేసుకోండి. వాళ్ళైనా అదే అంటారు, ఎవరైనా కామన్ మ్యాన్ కూడా అదే అంటారు. వాళ్ళకి హోమ్ మినిస్టర్ కాదు కదా, వాళ్ళకి అసలు ఫైల్సే రావు కదా, పోలీస్ ఫైల్స్. డీజీపీ పోయి రోజు హరీష్ రావు గారి ఇంటి ముందో కేటీఆర్ ఆఫీస్ ముందర ఉండరు కదా. అంటే వాళ్ళ దగ్గర కూర్చొని చర్చ చేయరు కదా. ఆ ఫైల్స్ వాళ్ళకి సర్క్యులేటే కావు. సర్క్యులేట్ కానప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతారు? కామన్ సెన్స్ అది. రాజకీయ నాయకులను సంబంధం లేని విషయాల్లో అరెస్ట్ చేస్తే నిజంగా చాలా గొప్ప నేరం చేసిన వాళ్ళు అవుతారు పోలీసు వాళ్ళు. రాష్ట్రం అతలాకుతలం అవుతుందని నేను అనుకుంటున్నాను. నిజంగా పబ్లిక్ చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 5,000, 6,000 మంది ప్రజల జీవితాల్లోకి తొంగి చూశారు. వాళ్ళందరూ దేశద్రోహులు కాదు, లేకుంటే సంఘ వ్యతిరేక శక్తులు కాదు. కామన్ పబ్లిక్ భార్య భర్తలతో ఏం మాట్లాడుకుంటున్నారనేది, ఫ్రెండ్స్ మధ్య ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. మీరు కూడా ఆ మీడియా కథనాలని మీరు కూడా క్యారీ అయిపోయారు. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ప్రజలు అదేంటే ప్రజల ముందర వాస్తవాలు పెట్టే ప్రయత్నంలోనే మేము ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాం. మాకు ఇన్ని నోటీసులు వస్తున్నాయండి. ఇప్పుడు మాకు నోటీస్ వస్తుంది. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక థంబ్నెయిల్ పెట్టి ఆ రకుల్ ప్రీత్ సింగ్ అని ఎవరు సినిమా యాక్టర్ అంట, సో ఆమెను రకుల్ రావు అని ముఖ్యమంత్రి అంటాడు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ మహిళలు ఏమనుకుంటారండి? మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లలు ఏమనుకుంటారు? వాళ్ళ మహిళలు ఏమనుకుంటారు? వాళ్ళ బంధువులు ఏమనుకుంటారు? ఇంత వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే ఎట్లా చూసుకుంటూ కూర్చోవాలి? ఇప్పుడు మేము చేస్తున్న ప్రయత్నం అంటే అదే. మీరేమో 6,000 మంది జీవితాలు నాశనం అంటే, ఇక్కడ 4 కోట్ల మంది ఉండే తెలంగాణను తీసుకొచ్చిన ఉద్యమకారులు ఇప్పుడు మంత్రులైనరు. ఆ ఉద్యమకారుల జీవితాలు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? మరి వాళ్ళ కుటుంబాలు ఏమనుకుంటాయి? వాళ్ళ గురించి ఆలోచించిన వాళ్ళు చేయని నేరం వాళ్ళకి అంటగడితే ఎట్లా చూడాలంటే దీన్ని? కామన్ సెన్స్. దీంట్లో ఏ వ్యక్తిగత స్వార్థం లేకుండా నేను మాట్లాడుతున్నా, నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నా. మీరు 4,000 మందిని ఎందుకు చేసిండ్రో ఆరోపణలు ప్రూవ్ చేయలేకపోతున్నారు. సో అదేవిధంగా ఇప్పుడేమో ఎవరైతే ఆ డిపార్ట్మెంట్కి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి మీరు 9 గంటలు విచారిస్తున్న సమయంలోనేమో అన్ని మీడియా ఛానల్స్లో, మీకు అనుకూలమైన మీడియా ఛానల్స్లో ఫేక్ అశ్లీలమైన థంబ్నెయిల్స్ పెట్టి చేస్తే మేము దాని మీద కేసు పెడితే ఇన్వెస్టిగేట్ చేయరు. ఇదే హైదరాబాద్ పోలీసులు. మరి ఎట్లా చూడాలి? ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధ? ప్రజలకే చెప్పుకోవాలి. అందుకొరకే మేము ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీకు నోటీసుల మీద నోటీసులు వస్తున్నాయి. అదే నేను చెప్తున్నా.
బీఆర్ఎస్ పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? అరెస్ట్లు అవుతాయని ఏమన్నా అనుకుంటోందా? మేము దేనికి భయపడము. ఆనాడు ఉద్యమం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాలు పోరాడితే తెలంగాణ వచ్చినప్పుడు ఎంతోమంది జైలు పోయినరు, ఎన్నో కేసులు అయినాయి. ఇదొక కేసు. కానీ ఈ తప్పుదో బట్టి బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచిస్తుందంటే ప్రజలను రేవంత్ రెడ్డి అసలైన సమస్యలు కోల్ బ్లాక్ కుంభకోణం కానీ, వాళ్ళ అల్లుడు సృజన్ రెడ్డి చేస్తున్న కుంభకోణాలు కానీ, హైదరాబాద్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏదైతే ఉందో హిల్ట్ కింద 9,300 ఎకరాలను 5 లక్షల కోట్ల విలువైన దాన్ని 30% తక్కువగా 30% విలువకే ఈరోజు రియాల్టర్లకు కట్టబెడుతున్నారన్న వ్యవహారం కానీ, తర్వాత రైతుల భూములు గుంజుకుంటున్న వ్యవహారం కానీ, రకరకాల రోహిన్ రెడ్డి అనే వ్యక్తి గెస్ట్ హౌస్లో తుపాకీ పెట్టి దక్కన్ సిమెంట్ వాళ్ళను బెదిరించిన వ్యవహారాలు కానీ, వీటి రైతుల రుణమాఫీ కానీ, విద్యార్థి నిన్న కూడా ఒక గురుకుల అమ్మాయి చనిపోయింది కామారెడ్డిలో. విద్యార్థులు 120 మంది 120కి పైగా విద్యార్థులు చనిపోయినారు. వీటి గురించి కానీ, రైతుల ఆత్మహత్యల గురించి కానీ, ఆటో డ్రైవర్ల గురించి కానీ, జీతాలు రాని ఉద్యోగుల గురించి కానీ, లేకపోతే పెన్షన్ రాని పెన్షనర్ల గురించి, వాటన్నిటి గురించి మేము పోరాడుతుంటే మమ్మల్ని వేరే విధంగా ఎంగేజ్ చేయడం కోసమే ఈరోజు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం మీరు మొట్టమొదట ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారు, రాష్ట్రం అంతా ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రం అసలు దేని గురించి మాట్లాడాలి? రాష్ట్రం దేని గురించి మాట్లాడాలంటే రాష్ట్ర సంపద ఎందుకు తగ్గుతుంది, రాష్ట్రంలో పిల్లలు ఎందుకు చనిపోతున్నారు, రాష్ట్రంలో పెన్షనర్లకు పెన్షన్ ఎందుకు రావట్లేదు, రాష్ట్రంలో భూమి అంతా కూడా రియాల్టర్లకు ఎందుకు కట్టబెడుతున్నారు, మన తెలంగాణలో సిగలో మాణిక్యం కావాల్సిన ఒక తెలంగాణ కిరీటంలో మాణిక్యం కావాల్సిన ఒక సింగరేణి ఇలా కేవలం 3-4 కాంట్రాక్టర్లకి ఎందుకు మరి భోజ్యంగా మారింది? వీటి మీదే చర్చ జరగాలి కదా. అమెరికాలో మిన్నెసోటాలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఫైర్ చేసి చచ్చిపోయినందుకే దేశం అంతా కూడా అతలాకుతలమై ఘోరంగా మంచు పడుతున్నా కూడా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. ఏంటి మన దగ్గర ఇంత విచ్చలవిడి జోపిడి జరుగుతుంటే ఒక్కడు కూడా రోడ్డు మీదకి వస్తలేడేంది? బట్ మీరు కూడా డైవర్ట్ అయిపోయినట్టుంది కదా కంప్లీట్గా. రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు అందరూ హైదరాబాద్కు వస్తారు, వరుసగా సిట్ ముందు వాళ్లే అటెండ్ అవుతూ ఉంటారు, నాయకుడితో పాటుగా వెళ్తారు, విచారణ అయి బయటకు వచ్చేంత వరకు ఉంటారు. మరి మీరెందుకు ఏమీ తప్పు చేయలేదు అనుకున్నప్పుడు మిగతా విషయాల మీద సమస్యల మీద పోరాడొచ్చు కదా? దీన్ని చేస్తున్నాం కదా. మరి కోల్ బ్లాక్ బయట పెట్టింది ఎవరు? అదేవిధంగా బనకచెర్ల దోపిడీ బయట పెట్టింది ఎవరు? పాలమూరులో 45 టీఎంసీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగా అప్పగించిన విషయాన్ని దోపిడీ బయట పెట్టింది ఎవరు? అసంపూర్తిగా ఉన్న పాలమూరు రంగారెడ్డిని మరి ఎందుకు రేవంత్ రెడ్డి కంప్లీట్ చేయడం లేదని బయట పెట్టింది ఎవరు? కొడంగల్ నారాయణపేటలో 5% ఎక్సెస్కు మెగా కృష్ణారెడ్డి, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉండి కూడా తీసుకుంటే దాన్ని బయట పెట్టింది ఎవరు? ఇంకా ఎన్నో కుంభకోణాలంతా కూడా బయట పెడుతున్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీనే కదా. కంటిన్యూస్గా పోరాటం అనేది లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఒక ఎడతెరని ధారావాహికగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఇష్యూ నడుస్తోంది అనుకున్నప్పుడు, ఇన్ని కుంభకోణాలు వీటన్నిటిని బయట పెట్టామనుకున్నప్పుడు వాటికి సంబంధించి కంటిన్యూస్ ఆందోళన, పోరాటం, నిరసనలు చేస్తాము. మరి అవి చేస్తూనే మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు కొట్లాడాలి, దాని తర్వాత ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కొట్లాడాలి, మళ్ళీ దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కొట్లాడాలి. ఇది ఒక నిరంతరం మా జీవన విధానం. ఇది దీంట్లో తెలంగాణ ప్రజలు నీళ్ళలో ఉండే చేపలాగా మేము తెలంగాణ ప్రజల జీవన విధానంతో పోరాడమే మా జీవనం అయిపోయింది. సో ఇదే మా రాజకీయం, ఇంకా అంతకుమించి ఏముంటుంది. చేస్తున్నాం, తప్పనిసరిగా చేస్తున్నాం. కాకపోతే కొన్నిసార్లు మీడియా కనిపిస్తుంది, కొన్నిసార్లు కనిపించదు. కాకపోతే ఇక మా విశ్వాసం నిశ్వాసం అంతా కూడా ఈ పోరాటంలోనే గడిచిపోతుంది. Yes sir, thank you so much. Best wishes to you. Thank you sir. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.